దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. వృశ్చిక రాశి జాతకులు జూలై మాసంలో 17వ తేదీన ఈ రాశి జాతకులు ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. రహస్యంగా ప్రవేశించిన లేదా మీకు తెలిసి ప్రవేశించిన భగవంతుని అనుగ్రహంతోనే ఇదంతా జరుగుతుంది. ఆ యొక్క రాక ఈ మార్పును తెస్తుంది. ఈ మార్పు మీ మనసుకు ఎంతో నచ్చుతుంది. ఈ నచ్చడం మీకు ఇంకా నచ్చుతుంది. ప్రశాంతత ఉంటుంది, చిరునవ్వు ఉంటుంది, ఆహ్లాదకరం ఉంటుంది. ఏదైనా తెల్లవారుజామున లేచి మనం బయట చిరుగాలికి తిరిగితే ఎంత హాయిదనం ఉంటుందో, ఈ రోజున అంత హాయిగా ప్రశాంతంగా నా జీవితంలో నేను ఏదైనా చేయగలను అని మీ మనసు పరితపిస్తుంది. ఇదంతా ఆ నూతన వ్యక్తి రాకతోనే జరగబోతుంది. ఈ అంశాల గురించి విపులంగా తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు కొంతమంది గురించి ఇప్పుడు నేను ఇక్కడ ఒక సూచన చెప్తున్నాము. ఏమిటంటే, భగవంతుణ్ణి నమ్ముతున్నారు, కానీ సందేహంగా జరుగుతుందా లేదా అనుకున్నట్లుగా కొన్ని కోరికలు కోరుకుంటున్నారు. అందుకే ఆ కోరికలు తీరడంలో కాస్త అలసత్వం జరుగుతుంది. మీ మీద మీకు నమ్మకము సడలిపోతుంది. మీరు ఎప్పుడూ కూడా భగవంతుని ఆరాధించుకోవాలి, పూజించుకోవాలి, పూర్తి నమ్మకం పెట్టుకోవాలి, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి. ఇలా తప్పక ఒక్కసారి ప్రయత్నించండి. అలాగే ఈ రాశి జాతకులు వారాహి అమ్మవారిని పూజిస్తే మీ మనస్సు, మీ జీవితం, మీ యొక్క కుటుంబం అంతా బాగుంటారు, సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి వారాహి అమ్మను పూజించడం ఎంతగానో కలిసొస్తుంది. అమ్మవారికి ఈ రాశి వారంటే చాలా ఇష్టం. కావున ఏమిటంటే, నిత్యం వారాహి అమ్మవారిని మీరు మనసులో స్మరించుకోండి. ఓం వారాహి దేవియే నమః ఇలా మనసులో జపించుకుంటూ కింద కమెంట్ రూపంలో కూడా తెలియచేయండి. మీరు మీ కుటుంబం అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తొలతూగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేది. ఈ రాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కన్నీటి చుక్కకు బదులుగా ఆనంద బాష్పాలు రాబోతున్నాయి. ప్రతి అవమానానికి బదులుగా అఖండమైన గౌరవం లభించబోతుంది. ఈ కాలంలో ఈ రాశి వారు పొందబోయే అదృష్ట యోగం ఎలా ఉండబోతుంది, వారి వైవాహిక, ఆర్థిక, వృత్తిపరమైన జీవితంలో ఎలాంటి లాభాలు కలగబోతున్నాయో అంతే విపులంగా తెలుసుకుందాం. అంతేకాకుండా శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవడానికి, రాబోయే అదృష్టాన్ని స్థిరంగా నిలుపుకోవడానికి ఈ రాశివారు ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటించాలో, ఆచరించాలో మనం చర్చించుకుందాము. ఈ వీడియోలో మీరు మేము మాట్లాడుకుందాము. మూడవ వ్యక్తికి ఏ సమాచారం తెలియకూడదు. ఏదైనా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే వచ్చే ఆలోచన భగవంతుడే స్ఫురింపచేసే ఆలోచన. కాబట్టి ఈ వీడియోలో కూర్చుని మా మాటలు దేవుడు మాతో మాట్లాడిస్తున్న మాటలుగా భావించండి. ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా ఎవ్వరికి కూడా పంచొద్దు. ఎప్పుడు మీరు దైవాన్ని తలచుకుంటూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు కదా, అలాగే మీ జీవితం ఇప్పటి నుంచి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండబోతుంది. మీకు ఈ రోజున మీ జీవితంలో ఒక ఎడారిలో ఉండబోయే రాబోయే కాలం పచ్చని వసంత వనంలా మారబోతుందనడంలో సందేహం లేదు. ఈ సమయంలో అదృష్టం ఎలా వరించిందంటే, దారిలో నడుస్తూ వెళ్తుంటే అనుకోకుండా కాలు కింద నిధి దొరికినట్లుగా, నక్కతోక తొక్కాన్రా అన్నట్లుగా అద్భుతంగా మారబోతుంది. ప్రతి అడుగుల విజయం, ప్రతి ఆలోచనలో స్పష్టత, ప్రతి ప్రయత్నంలో సాఫల్యం వీరి సొంతం కాబోతున్నాయి. ఈ మార్పును వీరు స్వయంగా అనుభవించి ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితం గురించి మనం కొన్ని లోతైన విషయాలు తెలుసుకోవాలి. ఏదైనా కానీ పైకి గంభీరంగా కనిపించినా ఎప్పుడూ చాలా నిదానస్తులుగా ఉంటారు. కోపం కూడా అటువంటిది. వీరి యొక్క సహనాన్ని ఎవరూ పరీక్షించుకోలేకపోవడమే మంచిది. వీరు చూడడానికి గంభీరంగా, కొంచెం గర్వంగా కనిపిస్తారు, కానీ వీరి హృదయం నవనీతం లాంటిది. మనసు ఎంతో స్వచ్ఛం, సున్నితం, కల్మషం లేదు. ఇతరులు ఎప్పుడూ వీరిని అపార్థం చేసుకుంటారు. అయినా కూడా మంచివారు అనుకుంటారు. ఎప్పుడూ కూడా ఎదుటి వారికి సహాయపడే గుణం అలవర్చుకుంటారు. వీరికి ఉన్న ఒక పెద్ద బలహీనత ఏమిటంటే, వారికి వారిపై నమ్మకం తక్కువగా ఉండడం.
వీరు తమ సొంత సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకుని పక్కవారి మాటలను సలహాలను ఎప్పుడూ గుడ్డిగా నమ్ముతుంటారు. వీరి యొక్క మాటల మీద వీరికి ఒక తెగువ ఉండదు. ఒక గుర్తింపు కూడా వీరికి వీరు ఇచ్చుకోరు. తమ సామర్థ్యాన్ని పట్టించుకోరు. ఇదే ఎన్నో రకాల ఇబ్బందులకు మూల కారణం. మిమ్మల్ని మీరు నమ్ముకున్న దానికంటే బయట ప్రపంచాన్ని, ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా విశ్వసిస్తారు. ఈ ఒక బలహీనతయే మీ జీవితంలో అనేక సమస్యలకు, ఆటంకాలకు కారణమవుతుంది. మీరు సాధించగలరు అని తెలిసిన పని కూడా ఎవరో మీ వల్ల కాదు అని చెప్పగానే ఆగిపోతారు, వెనకడుగు వేస్తారు. మీలోని అపార ప్రతిభను గుర్తించకుండా ఇతరుల ప్రశంసల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఇకపై అంటే ఈ రోజున మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, ప్రతి కష్టం మీకు గుణపాఠాన్ని నేర్పించిందని గుర్తుంచుకోండి. ఆ అనుభవమే ఇప్పుడు మీకు బలమైన పునాదిగా మారబోతుంది. గతంలో మీరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, వృత్తుల్లో అవమానాలు ఎదుర్కొని ఉండొచ్చు. అయినప్పటికీ మీ ముఖం చిరునవ్వును చెదరనివ్వకుండా, మీ ఓర్పుని, సహనాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ వచ్చారు. మీ కష్టాన్ని, మీ బాధను ఎవ్వరితో పంచుకోకుండా మీలోనే అణుచుకుని జీవించారు. ఆ భగవంతుడు మీ సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు మీకు విజయాన్ని ప్రసాదించబోతున్నాడు. ఇక నుంచి మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించి విజయ పదంలో దూసుకుపోతారు. ఈ రోజున మీరు వినబోయే శుభవార్తలు ఏమిటి అంటే, మీరు ఆనందంతో గంతులు వేసి ఊరంతా మిఠాయిలు పంచిపెట్టేంత గొప్పగా ఉంటాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి దైవారాధన చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించడం వల్ల ఒక సానుకూల శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది. ఆ దైవిక శక్తి మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. మిమ్మల్ని తప్పు ద్రోవ పట్టకుండా కాపాడుతుంది. మీరు అలవాటు చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన 2 విషయాలు ఉన్నాయి. మొదటిది, ప్రతిరోజు క్రమం తప్పకుండా దైవారాధన చెయ్యడము. రెండవది, అంతకంటే ముఖ్యమైనది, మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోవడం. ఈ 2 విషయాలు ఆచరించడం మొదలు పెట్టిన క్షణం నుంచి మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అప్పుడు విశ్వం మొత్తం కూడా మీకు సహాయం చేయడానికి ముందుకొస్తుంది. మీ జీవితంలో ఈ రోజున ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అన్నాం కదండి. మీరు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి, మిమ్మల్ని ఎంతో నమ్ముకున్నటువంటి ఆ బంధం, మీరు మిమ్మల్ని ఇన్ని రోజుల నుంచి విడిచిపెట్టిన ఈ బంధం కావచ్చు. మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరమైన మీ స్నేహితులు లేదా మీ ఇరుగు పొరుగు వారు అయినా సరే ఈ రోజున తప్పకుండా మీ చుట్టూ చేరబోతున్నారని అర్థము. అలాంటి వ్యక్తులు ఇంతవరకు మీ జీవితంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు అందరూ కూడా ఒక నూతన ఆహ్వానాన్ని పలకబోతున్నారు. తప్పకుండా ఈ రోజున శత్రువులు అందరూ మిత్రులు కాబోతున్నారు. అనుకోకుండా ఒక కొత్త పరిచయం కూడా ఎదురు కాబోతుంది. ఆ కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. మీ నమ్మకమే మీ ఆయుధం. కాబట్టి మీ సంకల్పమే మీ బలం. అలా కాకుండా అనుమానంతో చేసే ఏ పని కూడా సఫలీకృతం కాదు. పైగా అనవసరమైన మానసిక ఒత్తిడి కలిగిస్తుంది. కాబట్టి ఇక నుంచి ధైర్యంగా ఉండండి. భవిష్యత్తు ప్రణాళికలను తల్లిదండ్రులు, జీవిత భాగస్వామితో తప్ప ఎవ్వరితో పంచుకోవద్దు. చేయబోయే పని గురించి ముందే అందరికీ చెప్పడం వల్ల ఇతరుల దిష్టి తగిలే అవకాశం ఉంటుంది. కొంతమంది మీ ఎదుగుదల చూసి అస్సలు ఓర్వలేకపోతుంటారు. అలాంటి వారికి దూరం జరగడమే మంచిది. భవిష్యత్తు కోసం ఆదా చేసుకోవడంలో విజయం సాధిస్తారు. సహజంగానే ఈ యొక్క రాశివారు తెలివితేటలు, కార్యదీక్షత ఎక్కువ. ఏదైనా ఒక పని అప్పగిస్తే దాన్ని తన ప్రాణంగా భావించి పూర్తి శక్తులతో పనిచేసి విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఏది కూడా అంటే ఒక రకంగా అన్నీ కూడా మంచి జరుగుతుంది. కానీ ఎందుకంటే మీరు అనుభవిస్తున్న బాధకు ఒక శాశ్వత పరిష్కారం లభించడమే ఈ రోజున పెద్ద అవకాశం. ఒక సరి అయిన వైద్యుణ్ణి సంప్రదించడం, సరి అయిన మందులు వాడడం, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా మీరు మీ అనారోగ్య సమస్య నుండి ఈ రోజున పూర్తిగా బయటపడతారు. మీరైనా, కుటుంబంలోని వారు అయినా ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే ఈ అవకాశం వస్తుంది.
దీనిలో అవకాశం చూడాలి తప్ప ఆపదగా భావించవచ్చు. ఈ రోజు ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. జీవితంలో కొందరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు. కొత్త వ్యక్తుల రాక మీ జీవితంలో అనంతమైన ఆనందాన్ని నింపుతుంది. అవివాహితులకు వివాహ రూపంలో, ఒక మంచి స్నేహితుని రూపంలో, లేదా జీవిత భాగస్వామి రూపంలో, వ్యాపార భాగస్వామి రూపంలో కావచ్చు. మీ రంగాల్లో మీ పరిస్థితులను బట్టి కొత్త వ్యక్తులు రాబోతున్నారు. ప్రేమించిన వ్యక్తితో పెద్దలు కుదిరించిన సంబంధంతో వివాహం జరగడం కావచ్చు. జీవితంలో ఒక కొత్త తోడు వల్ల సంతోషం, అదృష్టం వారి రాకతో రెట్టింపు కాబోతున్నాయి. ఎంతగానో ఈ వ్యక్తి మీ ఎదుగుదలకు దోహదపడతారు. వారి సలహా సూచన అమూల్యం. ఇప్పటి వరకు కని విని ఎరుగని ధనం చవి చూడబోతున్నారు. ఆర్థిక స్థితి ఊహించని స్థితికి ఎదగబోతుంది. బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. స్వేచ్ఛ లభిస్తుంది. ఒంటరితనం పోతుంది. మానసిక ప్రశాంతత వస్తుంది. అన్యోన్యత, ప్రేమ వేర్లు చిగురిస్తాయి. మీకు అన్నీ కూడా చాలా అంటే చాలా అనుకూల మార్పులు కలగబోతున్నాయండి. ఈశ్వరేశ ఇదంతా సమాజంలో మీ పరపతి, గౌరవం ఇనుమడిస్తాయి. అదే సమయంలో మీ వద్దకు ఎవరైనా సహాయం కోసం వస్తే మొహమాటం లేకుండా చేయండి. బంధువులు కానీ, పేదవారు కానీ ఆర్థిక సహాయం అడిగితే శక్తి మేరకు చేయండి. వీరికి డబ్బులు ఇస్తే భవిష్యత్తులో నాకు ఇబ్బంది అవుతుందేమో అని సంకుచితమైన ఆలోచన చేయొద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ధనానికి రెట్టింపు వస్తుంది. ఇదంతా భగవంతుని అనుగ్రహం వల్ల జరుగుతుంది. దానం చేయడం వల్ల భగవంతుడే మీకు కొంచెం అప్పు ఉన్నవారు అవుతారు. దానం చేయడం వల్లే మీ పుణ్య ఫలం పెరుగుతుంది. ధనం అందరూ సంపాదిస్తారు, కానీ దానం చేసిన పుణ్య ఫలితం కొందరే సంపాదిస్తారు. ఈ రాశి జాతకుల విషయానికి వస్తే వీరిది పెద్ద చెయ్యి, ప్రతి విషయంలో అందివేసిన చెయ్యి. కుటుంబ విషయానికి వస్తే ఈ రోజున ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా అందరినీ చూసుకుంటారు. తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారు. వారి ఆశీస్సులు పొందుకుంటారు. భార్య పిల్లల అవసరాలు తీరుస్తూ వారికి రావాల్సిన సంతోషాన్ని మీ వద్ద నుంచి ఇవ్వడంలో ఏ జాప్యము ఉండదు. ఈరోజు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి గుడికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళండి. తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి. అంతా శుభం కలుగుతుంది.